2వ అధ్యాయంలో 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని చెప్పగా, వారికి ఒక అక్కరుంది, వారికి ఒక కొరత ఉంది, వారికి ఒక సమస్య ఉంది. ఈ సమస్యను పాకెట్లో దాచిపెట్టేసుకోలేదు. దయచేసి ఇక్కడ 2 మాటలు వినండి. అహం, ఈగో, అలాగే స్వాభిమానం. ఈ 2 కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఒకేలా వ్యక్తీకరించేలా తమను తాము అలవరుచుకుంటూ ఉంటారు. లిసన్ క్లోజ్లీ. ఈగో వేరు, సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు. మనకున్న అవసరాన్ని మరొకరితో చెప్పుకుంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్, మన స్వాభిమానం దెబ్బతింటుంది అనుకోవడం తప్పు కాదు. అలాగని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రోగం చెప్పకుండా, లాయర్ గారి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పకుండా, ఇంజనీర్ గారు వస్తే ఇల్లు ఏ మోడల్లో కావాలో చెప్పకుండా, టైలర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ ఎలా కుట్టకుండా చెప్పకుండా నిలబడి ఉంటే దాన్ని స్వాభిమానం అనరు, దాన్ని అహం అంటారు. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఇట్స్ నాట్ మై మీనింగ్. దిస్ ఈస్ ద మీనింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవ జీవిత అనుభవాల్లో నుంచి మనం నేర్చుకోవాలి. సో కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. కొన్ని చెప్పాలి, తగిన వారికి చెప్పాలి. కొన్ని చెప్పకూడదు, తగని వారికి చెప్పకూడదు. నేను ఇక్కడ ఒక మాట స్పష్టంగా చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారే, ఆయనకి ఏమైనా చెప్పొచ్చు, ఆయనకి ఏమైనా చెప్పొచ్చు. చెవులు కలుగజేసినవాడు వినకుండునా, కన్నులు కలుగజేసినవాడు కానకుండునా, గుడుము నార చేతిలో నిన్ను చెక్కి ఉన్నాను, ఉదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, లిమరచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువను ఎడబాయను. ఆయనకి ఏమైనా చెప్ప. కొన్నిసార్లు మనకున్న ఆవేదన, మనకున్న సమస్య యొక్క ఇంటెన్సిటీ, తీవ్రత, దోస్ థింగ్స్ మేక్స్ అస్ టు బికమ్ మచ్ మోర్ ఐసోలేటెడ్. ఇవి మనల్ని ఎవరి దగ్గర ఓపెన్ కాకుండా గుట్టుగా ఉండిపోయేలా, మౌనంగా ఉండిపోయేలా, స్పందనలు లేక స్తబ్దుగా ఉండిపోయేలా చేస్తాయి. నేను కాదండలేదు, బట్ వన్ థింగ్ ఐ నీడ్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్. ఒక్క సంగతి మాత్రం చెప్పాలి. నువ్వు ఎవరికి చెప్పుకోగలిగినా చెప్పుకోపోయినా యేసయ్యకి తప్పకుండా చెప్పాలి. ఎందుకు చెప్పొచ్చు అంటే కమ్ టు ద స్క్రిప్చర్స్. నాతో పాటు లేఖనాల లోతుల్లోకి రండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని మీతో కలిసి నేను కూడా చదువుతూ ఉన్నాను. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చేస్తాడు ఆయన? లిజన్ ఫర్ ఏ వైల్ విత్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇన్ యువర్ లిజనింగ్ కాంప్రిహెన్షన్. మీ వినికిడి శక్తిలో తీవ్రమైన ఆసక్తితో ఈ మాట గమనించండి. ఎవరికైనా మన బలహీనత తెలిసిందనుకోండి, ఎవరికైనా మన వీక్నెస్ తెలిసిందనుకోండి, ఎవరికైనా మన లోపం తెలిసిందనుకోండి, లేకుండా కొంచెం వాళ్ళకి చులకనైపోతాం. గ్రాడ్యువల్గా వారికి చులకనైపోతాం. వారు ఆత్మీయులు, ప్రియులు, శ్రేష్ఠులు, వాక్యానుసారులు, దేవుడు మన కోసం నియమించిన వారైతే తప్ప వారికి చులకనైపోతాం. కానీ ప్రియ ప్రభు అంటున్నాడు కదా, మన బలహీనతను చూచి చులకనగా ఎంచక తన ప్రేమ ఔన్నత్యాన్ని బట్టి మనకు సహాయం చేయడానికి వస్తాడు ఆయన. అందుకే మన ఎక్స్పాజిటరీ టీచింగ్లో యోహాను సువార్త 2వ అధ్యాయంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు 3వ వచనం, యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో ఇన్ఫార్మ్ జీసస్. యేసయ్యకి చెప్పండి, యేసయ్యకి చెప్పండి. ఆయనైతే ఎట్టి పరిస్థితుల్లో కించపరచడం జరగదు. ఆయనైతే ఎట్టి పరిస్థితుల్లో తక్కువ స్థాయిలో మనల్ని చూడడం జరగదు. ఆయనైతే ఏదైనా చెప్పొచ్చు. ఆయనకి ఆయన హృదయాన్ని దాటి బయటకు వెళ్ళదు. మన బలహీనతను విని మనకు సహాయం చేసే దేవుడు ఆయన. దీనినే ప్రార్థన అంటాం. దీనినే ప్రార్థన అంటాం. ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు డోంట్ లుక్ ఫర్ ద పర్ఫెక్షన్ ఆఫ్ యువర్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎలక్వెన్సీ. నోటి మాటల ఉచ్చారణకు సంబంధించిన ప్రార్థన పలుకుల యొక్క ప్రావీణ్యత కోసం చూడొద్దు. నో, స్పీక్ టు హిమ్. ప్రభువా, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. ఇదిగో నేను ఇలా ఉన్నాను. దిస్ ఈజ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్ ఇన్ మై లైఫ్. నా జీవితాన్ని ఇంత చెత్తగా తయారు చేసుకున్నాను. దిస్ ఈజ్ వాట్ ద ఛాలెంజ్ ఐఎమ్ ఫేసింగ్ ఇన్ మై లైఫ్. ఈ సవాల్ నా జీవితంలో నేను ఎదుర్కొంటూ ఉన్నాను. యు నో హూ యామ్ ఐ. నేనెవరినో నీకు బాగుగా తెలుసు కదా.
నాకు కూడా ఇంకో సంగతి తెలిసింది ప్రభువా, నేను నీకేమైనా చెప్పొచ్చట, బాధైనా చెప్పొచ్చట, సంతోషమైనా చెప్పొచ్చట, ఆవేదనైనా చెప్పొచ్చట. గుండె బరువుగా బాధగా ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకోవడానికి ఏ పదాలు మనకు రానప్పుడు, చెప్పుకోవడానికి పదాలు వచ్చినా దానికి తగిన వ్యక్తిత్వాలు లేనప్పుడు, కన్నీటి పొట్ల రూపంలో ఆ ప్రభు పాదాల మీద కృమ్మరిస్తే ఆ భాషను కూడా అర్థం చేసుకునే ప్రియమైన దేవుడు ఆయన. ఈ కన్నీటికి ఒక భాష ఉంటుంది, అది ఇతరులకు మిమ్మల్ని చులకన చేయొచ్చు, బట్ అది ప్రభు సన్నిధిలో ఎంత ఘనతగా ఉంటుందంటే కవిలలో రాసుకుంటాడు, వాటిల్లో భద్రం చేసుకుంటాడు ఆయన. మీ మాటల్ని అంత విలువగా తీసుకునేవారు మీకున్నారా? మీ భావాల్ని అంత శ్రేష్టంగా తీసుకునేవారు మీకున్నారా? కన్నీరు చూచి కించపరిచే వారిని మీరు జీవితంలో చాలాసార్లు చూసుంటారు. బాధను, బలహీనతని, బంధకాన్ని చెప్పుకుంటే రోజు రోజుకి వారి దృష్టిలో తక్కువైపోతున్నట్లుగా మీకు స్పష్టంగా అర్థమైపోతూనే ఉంటుంది. మీ కాల్ లిఫ్ట్ చేయనప్పుడు, మీ మెసేజ్కి రెస్పాండ్ కానప్పుడు, మీ ఫీలింగ్ హట్ అయినప్పుడు, దాన్ని వారు అర్థం చేసుకోలేనప్పుడు, ఆ భావాన్ని వారు ఏమాత్రం షేర్ చేసుకోలేకపోగా ఇంకనూ బాధపరిచే అనుభూతులు మీకు కలిగేలా ప్రవర్తించినప్పుడు, యు డోంట్ నో వాట్ టు డూ, ఏం చేయాలో తెలియదు. దోస్ ఆర్ అవర్ వీక్ మూమెంట్స్. అవి మన బలహీన క్షణాలు. ప్రతి మనిషి జీవితంలో సీజన్స్ ఉంటాయి. దెర్ ఈజ్ అ సన్ రైజ్, దెర్ ఈజ్ అ సన్సెట్. సూర్యోదయం ఉంటుంది, సూర్యాస్తమయం ఉంటుంది. ఈ రోజున దైవారాధన మందిరంలో చేరవచ్చు. ఈ మాటలు వింటున్న ప్రియుల్లో ఎవరైనా ఒకవేళ మీ జీవితం ఇప్పుడు పట్టపగల్లో ఉందో, చిమ్మ చీకటిగా ఉందో, మధ్యాహ్న కాలపు మిట్ట మధ్యాహ్నపు ఎండవెడిమిలా ఉందో, చల్లని పిల్లగాలులతో సాధిదిరిలా ఉందో, బట్టి మనుషునిగా నాకు తెలియకపోవచ్చు, వాడి సమస్తాన్ని ఎరిగిన వాడు, ఇక్కడ కూర్చున్నవాడు, మీరు ఆయన చూడడానికే వచ్చారు, మీరు ఆయన మాట వినడానికే వచ్చారు. ప్రతి సవాలును అర్థం చేసుకుంటారు ఆయన. ప్రియ ప్రభువుకు చెప్పడానికి నాకు తెలిసిన వాక్యానుసారమైన, నా జీవిత అనుభవసారమైన ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అపార్థం చేసుకోడు. ఎట్టి పరిస్థితుల్లో అపార్థం చేసుకునే దేవుడు కాదు. ఎందుకంటే మన భావ ఉద్వేగాలను నిర్మాణం చేసిన వాడు ఆయనే. మన భావోద్వేగాలను మనం ఎంత బలహీనంగా హ్యాండిల్ చేయలేక నలిగిపోతామో అర్థం చేసుకునేవాడు ఆయనే. ఎందుకంటే నిర్మించినవాడు ఆయనే కదా, తండ్రి ఆయనే కదా, జీవశ్వాస ఆయనదే కదా. సో మన డిఎన్ఏ స్ట్రక్చర్ బాగా తెలుసు ఆయనకి, బాగా తెలుసు ఆయనకి. సో హీ అండర్స్టాండ్స్. మంచి వస్త్రాలు లేకపోతే ఎంత బాధో, సిలువలో వస్త్రాలు ఏమితో ఉన్న ఆయనకు అర్థం కాదా? మంచి నివాస గృహం లేకపోతే ఆ బాధ ఏంటో. నక్కలకు బరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునికి తల వాల్చుకోవడం కోసం స్థలం లేదన్నవానికి తెలియదా? ఇట్ట మధ్యాహ్నం వేళ సమరయ స్త్రీ దగ్గర, బావి దగ్గర కూర్చొని నాకు దాహం అవుతుందమ్మా అంటే బోల్డ్ మాటలు చెప్పింది, కానీ గుక్కడు మంచినీళ్ళు ఇవ్వలేదు ఆవిడ. సిలువలో నాకు దాహం అవుతుంది అన్నాడు లేఖనాల నెరవేర్పు కోసం. ఆయనకు మన యొక్క థర్స్ట్ ఫర్ అవర్ లైఫ్, థర్స్ట్ ఫర్ అవర్ హెల్త్, థర్స్ట్ ఫర్ అవర్ ఫైనాన్సెస్, థర్స్ట్ ఫర్ అవర్ స్కోర్స్, థర్స్ట్ ఫర్ అవర్ అచీవ్మెంట్స్ అర్థం చేసుకోలేడా? తన ప్రియమైన సోదరుడు, అద్భుతమైన సోదరుడు లాజరు చచ్చిపోతే, ప్రియమైన సోదరులు ఇద్దరు బోరున గుండె బ్రద్దలయ్యేలా ఏడుస్తుంటే సమాధి దగ్గర నుంచొని అక్షరాల్లో ఏడ్చేశాడు ఆయన. హీ అండర్స్టాండ్స్ యువర్ ఫీలింగ్స్. నేను మాట్లాడుతున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రభావం మాత్రమే కాదు, భావాలు కలిగిన దేవుడు. అండర్స్టాండ్స్. ఆయన అర్థం చేసుకుంటారు. మరికొద్ది క్షణాల్లో లాజరును సమాధిలో నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు. అయినప్పటికీ కూడా దానికంటే ముందు, మరియా నీ బాధ, నీ భావం నేను అర్థం చేసుకోగలను. మార్తా నీ బాధ, నీ భావం నేను అర్థం చేసుకోగలను. నేను అర్థం చేసుకునే దేవుణ్ణమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో, కాంటెంపరీ సొసైటీలో, సమకాలీన సమాజంలో ఎన్నిసార్లు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళని బట్టి మీరు చింతించారో కదా, ఎన్నిసార్లు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాడిని బట్టి మీరు నలిగిపోయారు కదా. నేను ఒక మాట చెప్పనా, ఒక ఆయన మిమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటూనే ఉన్నాడు. ఒక ఆయన మనల్ని ఎప్పుడూ అపార్థం చేసుకోడు.
మనం మూర్ఖంగా ప్రవర్తిస్తే వాడు అంతేలే మొండోడు అనుకుంటాడు తప్ప నెట్టివేయలేదు, త్రోసివేయలేదు. మనం అలక్ష్యంగా ప్రవర్తిస్తే వాడు పిచ్చోళ్లే మళ్ళీ వచ్చేస్తాడులే అని చెప్పి దినమెల్లా విననొల్లని వారి వైపు తన చేతులు చాపాడే కానీ త్రోసివేయలేదు. నేను యేసు గురించి మాట్లాడుతున్నాను, యేసు క్రీస్తు ప్రభువుల వారి గురించి మాట్లాడుతున్నాను. అందుకే ఆయన దేవుడు, ఆలకిస్తున్న మీకు రక్షకుడు. ఏమైనా చెప్పొచ్చు ఆయనకి. ప్రార్థన చేస్తే ఆయనకే చేయాలి, ప్రార్థన చేస్తే ఆయన నామములో చేయాలి. అవసరతులన్నీ పట్టిక మీదకి రాసి పెడితే ఆయన ముందే పెట్టాలి. అర్థం చేసుకునే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ఫార్మ్ హిమ్. మీ అభివృద్ధిని చూసి అసూయపడే వాళ్ళు ఎవరైనా ఉంటారు. వీరొక్క స్టెప్ అప్ అవుతూ ఉంటే మీ చుట్టూ తెలియకుండానే కొంతమంది తిరస్కార భావన గలవారు ప్రోగవుతూ ఉంటారు. మీ అభివృద్ధిని జీర్ణించుకోలేని మనస్తత్వాలు మీ చుట్టూ అక్కడక్కడ పరిభ్రమిస్తూనే ఉంటాయి. బట్ హీఈస్ ద ఓన్లీ వన్. ప్రతి చిన్న అచీవ్మెంట్కి కూడా కంగ్రాచులేషన్ చెప్పడానికి ముందు వరుసలో ఉండే మొట్టమొదటి వ్యక్తి నేను మాట్లాడుతున్న యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఈ చిన్నది మన జీవితంలో సాధించిన మనతో ఆనందాన్ని పంచుకునే దేవుడు ఆయన, మనతో ఆవేదనను పంచుకునే దేవుడు ఆయన, మనతో కూడా ఉండేవాడు. ప్రార్థన అంటే ఏదో పాండిత్యం అనుకోకండి స్నేహితులరా. ప్రార్థన అంటే వాళ్ళని వీళ్ళని చూచి ఆ లాంగ్ ఫేస్, ఆ టెర్రిబుల్ ఫీలింగ్, ఆ భయంకరమైన సందులు సమాసాలతో కూడిన పదాలను చూచి ఇదే ప్రార్థన అనుకోకండి. ఐఎమ్ సారీ. ప్రేయర్ ఈజ్ ఇన్ఫార్మింగ్ జీసస్. ప్రార్థన అంటే యేసయ్యకు సమాచారం చెప్పడం. ప్రార్థన అంటే యేసయ్యకు సంగతిని తెలియచేయడం. వీళ్ళు శ్రేష్ఠులు ఉన్నారు కదా, నేను మిమ్మల్ని దాటి వెళ్ళడానికి ఇష్టపడకుండా ఒక మాట చెప్పనా? ప్రార్థన అంటే ఆయనకి ఇన్ఫార్మ్ చేయడం మాత్రమే కాదు. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ బ్రింగింగ్ డౌన్ గాడ్ ఇన్ టు అవర్ కాంటెంపరీ సిచ్యువేషన్, ఇన్ టు అవర్ కరెంట్ సిచ్యువేషన్. మన ప్రస్తుత స్థితిగతుల్లోనికి దేవుని తీసుకురావడమే ప్రార్థన. నేను ఇరుకులో ఉన్నాను ప్రభువా, మీరు రండి ప్రభువా అంటే ఇరుకు స్థలానికి నేను రాను అనే దేవుడు కాదాయన. ఆకాశం నా సింహాసనమైన, భూమి నా పాదపీఠమైన, గాఢాంధకారపు లోయల్లో నేను నీకు తోడుగా ఉంటాననే దేవుడు ఆయన. మీరు చెప్పండి, ఎవరికి చెప్దాం ఆవేదన, ఎవరికి చెప్దాం ఆనందం, ఎవరికి చెప్దాం అవసరం, ఎవరికి చెప్దాం ఆందోళన? ద రైట్ పర్సన్, సరైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఇన్ఫార్మ్ హిమ్. నిద్ర లేవగానే ఆయనతో చెప్పండి, నిద్రకు ఉపకరించ మునుపు ఆయనకి చెప్పండి, బయలుదేరి వెళ్లే ముందు ఆయనకు మాట చెప్పండి, కొనుగోలు చేయకముందు ఆయనకు మాట చెప్పండి, నిర్ణయం తీసుకోకమునుకు ఆయన మాట చెప్పండి. ఆయన పెత్తనం చేయడానికి చెప్పమండలేదు. నీతో పాటుగా సహచారిణిగా, సహభాగస్వామిగా, బర్డన్ పార్టేకర్గా ఉండడానికి, కాడికి ఒకవైపు నీవుంటే మరొక వైపున ఆయన ఉండి నువ్వు ఆకారానికి నిలబడమ్మా, నేను మోస్తాను అనే దేవుడు ఆయన. దట్స్ వాట్ ఇట్ సేస్ ఇన్ మాథ్యూ 11:28. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీ భారాన్ని తీసుకుంటాను. ప్రార్థన చేసుకొని మీరు వింటున్నారు దేవుని మాట. ఇన్ఫార్మ్ హిమ్, టెల్ ఎవ్రీథింగ్ టు హిమ్. అన్నీ చెప్పేయండి ఆయనకి. ప్రేయర్కి వాస్తవంగా భాష ఉండదు, ప్రేయర్కు ఉండేది భావం. భాష ఉండదు. నీకు ఏ భాషలో వస్తే ఆ భాషలో వచ్చాయి. ఇట్స్ అ డిఫరెంట్ లాంగ్వేజ్, విభిన్నమైన భాషల, వేరియస్ టంగ్స్, ఇతర భాషల, అన్య భాషల, అన్నోన్ టంగ్స్, తెలియబడని భాషల, న్యూ టంగ్స్, క్రొత్త భాషల. నీకంటూ ఒక భాష ఉంటుంది, నీకంటూ ఒక భావం ఉంటుంది, నీకంటూ ఒక ఆలోచన ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఆ భాషతోనే చెప్పాయి ఆయనకి. అంటే నాది పల్లెటూరు భాష సార్. భలేవాడివే, నజరేతు పల్లెటూరులోనే పుట్టాడు ఆయన, పెరిగాడు ఆయన, అరమేకలోనే మాట్లాడాయన, బాగా అర్థం చేసుకుంటాడు. దానికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇన్ఫార్మ్ హిమ్, ఆయనకి సమాచారం చెప్పండి.